చెప్పినంత ప్రేమ. ఎపిసోడ్ 130 మ్యూజికల్ వరల్డ్. పవిత్రకి ఇంకొన్ని రోజుల వరకు షూటింగ్ లేకపోయేసరికి తను చాలా ఫ్రీగా ఉంది. అందుకే ఈరోజు విజయ్తో కలిసి రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్లాలని నిర్ణయించుకుంది. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇద్దరూ వ్యాన్లో అపోలో రీహాబిలిటేషన్ సెంటర్కి చేరుకున్నారు. ప్రతిసారిలాగే ఈ రోజు కూడా ప్రొఫెసర్ నరేంద్ర గైడెన్స్ కిందే విజయ్ రీహాబిలిటేషన్ ట్రైనింగ్ జరిగింది. విజయ్ హెల్త్ లో ఎలాంటి ప్రాబ్లం లేదని, ఇంప్రూవ్మెంట్ చాలా బాగుందని ప్రొఫెసర్ గమనించాడు. మెడిసిన్ మార్చిన ఇన్సిడెంట్ ను విజయ్ కి చెప్పకూడదు అని ప్రొఫెసర్ నరేంద్ర కూడా అనుకున్నాడు. పవిత్ర చెప్పిన ప్లాన్ ను యూజ్ చేసి ఆమె ఇన్స్ట్రక్షన్స్ ను ఫాలో అయ్యాడు. సో సూర్యకి కూడా ఏం డౌట్ రాకపోయేసరికి నరేంద్ర భార్య పిల్లలను రిలీజ్ చేశాడు. ప్రస్తుతానికి ప్రొఫెసర్ నరేంద్ర ఒక పెద్ద డేంజర్ నుండి బయటపడ్డాడు. దీనికి కారణం పవిత్ర చేసిన సహాయమే. తనే గనక సమయానికి ఒక మంచి ప్లాన్ తో రాకపోయి ఉంటే ఈ పాటికి జరగకూడనిది ఏదో జరిగిపోయి ఉండేది. రీహాబిలిటేషన్ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక విజయ్ తన అసిస్టెంట్ సురేష్ తో ఒక రెస్టారెంట్ మొత్తాన్ని బుక్ చేయమని చెప్పాడు. ఆ పెద్ద రెస్టారెంట్ లో కేవలం తను, తన ప్రియసఖి మాత్రమే లంచ్ చేశారు. మధ్యాహ్నం సమయానికి విజయ్ పవిత్రను అతని మ్యూజిక్ స్టూడియోకి తీసుకుని వెళ్లాడు. సిటీకి, ఈ బిజీ ప్రపంచానికి దూరంగా అందమైన పూల చెట్లకి మధ్యలో ఒక చిన్న ఇల్లు ఉంది. చుట్టూ పచ్చదనంతో నిండిపోయిన ఈ ప్లేస్ చూడ్డానికి ఒక పెయింటింగ్ లా పర్ఫెక్ట్ గా ఉంది. సిటీ లైఫ్ కి దూరంగా ట్రాఫిక్, పొల్యూషన్, సౌండ్స్ లాంటివి ఏమీ లేని ఈ ప్లేస్ పవిత్రకి ఒక అందమైన సీనరీ లాగా అనిపించింది. ఈ బ్యూటిఫుల్ ప్లేస్ కి ఓనర్ విజయ్ అని, ఇది అతని మ్యూజిక్ స్టూడియో అని పవిత్రకి ఇప్పుడే తెలిసింది. విజయ్ తో కలిసి అతని మ్యూజిక్ వరల్డ్ కి ఎంటర్ అవుతూ ఇంట్లోని ఇంటీరియర్ డిజైన్ ను చూసి పవిత్ర షాక్ అయింది. బయట నుండి చాలా నార్మల్ ఇల్లులాగా కనిపించినా లోపలికి వచ్చాకే తెలిసింది ఇదొక ఇంద్రభవనమని. ఒక ఆర్టిస్టిక్ వేలో మ్యూజిక్ ను, కలర్స్ ను కలిపి మాస్టర్ పీస్ ను తయారు చేసినట్టుగా ఉంది ఈ ఇంటీరియర్ డిజైనింగ్. ఈవెన్ కారిడార్ కూడా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గ్యాలరీతో నిండిపోయింది. విజయ్ ఇప్పటి వరకు కలెక్ట్ చేసిన డిఫరెంట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ డిస్ప్లే చేయబడ్డాయి. పవిత్ర వాటిని అడ్మిరేషన్ తో చూస్తూ ముందుకి నడిచింది. వాళ్లు మెయిన్ హాల్లోకి ఎంటర్ అవగానే పవిత్ర చుట్టూ చూసి చాలా ఆశ్చర్యపోయింది. తనకు ఈ ప్లేస్ ఒక అద్భుతంలా కనిపిస్తోంది. హాల్లో చిన్న చిన్న మొక్కలు నాటి డిఫరెంట్ స్టైల్తో చాలా యునీక్ గా డెకరేట్ చేసి ఉంది. ఇదంతా చూస్తుంటే నేచర్ ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుందా అన్న ప్రశ్న ఎవరికైనా వస్తుంది. గాలి వీస్తున్న ప్రతిసారి కిటికీల దగ్గర ఉన్న వైట్ కలర్ కర్టన్స్ సంతోషంగా ఎగురుతూ చిన్న చిన్న బెల్స్ తో తయారు చేసిన విండ్ కైమ్ ను వాటి చప్పుడుతో పాడిస్తున్నాయి. వావ్, ఎన్నో పాపులర్ క్లాసిక్స్ ను విజయ్ ఇక్కడే కంపోజ్ చేశాడా అని మనసులో అనుకుంటూ ఆ బ్యూటిఫుల్ ప్లేస్ అందానికి మైమరిచిపోయింది. ఈ ప్లేస్ నిజంగా చాలా అద్భుతంగా, ప్రశాంతంగా ఉంది. ఇక్కడికి వచ్చాక ఎవరైనా వారి బాధలను, బర్డెన్స్ ను మర్చిపోయి ఇన్నర్ పీస్ ను ఫీల్ అవ్వగలరు. ఈ ఇంటి దగ్గర ఉన్న మొక్కలన్నీ స్వయంగా విజయ్ అతని చేతులతోనే నాటాడు. అందుకే అతనికి కూడా ఈ ప్లేస్ లోని ప్రతి అంగుళం విలువైనదే. విజయ్ ఇక్కడికి వచ్చినప్పుడల్లా చేసే మొదటి పని స్టూడియో లోపలి మొక్కలను సూర్యకిరణాలు తగిలే చోటికి మార్చడం. ఈ రోజు కూడా మొక్కలను సూర్యకాంతి తగిలే చోటికి మార్చడం చూసి పవిత్ర ఇమ్మీడియట్ గా అతని చేతిలోని మొక్కను తీసుకుంటూ, నువ్వు కమాండ్ ఇవ్వు, నేను వర్క్ చేస్తాను అని చెప్పింది. మొక్కలు ఎక్కువగా బరువు లేకపోయేసరికి తొందరగానే వాటిని ఎండ తగిలే చోటికి మార్చింది. విజయ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం బయట ఉన్న పూల మొక్కల దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసింది. పవిత్ర ఈ పని కానిస్తుండగా విజయ్ వాటర్ క్యాన్ ను తీసుకుని మొక్కలన్నిటికీ నీరు పోస్తూ ఎండిపోయిన ఆకులను తెంపుతూ ఉన్నాడు. విజయ్ వైట్ కలర్ టీషర్ట్ వేసుకుని పూల మొక్కల మధ్యలో ఒక ఏంజిల్లా కనిపిస్తున్నాడు. గాలికి ఎగురుతున్న జుట్టు, సన్లైట్ వల్ల ఇంకా ఎక్కువ గ్లో అవుతున్న అతని విజువల్స్ కి
పవిత్ర మెస్మరైజ్ అయ్యింది. చాలా ఫోకస్డ్ గా ఆ మొక్కలకు నీళ్లు పోస్తున్న తన ప్రిన్స్ చార్మింగ్ ను చూస్తుంటే, మొక్కలనే ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడంటే ఇష్టపడ్డ మనిషిని ఇంకెంత బాగా చూసుకుంటాడో. విజయ్, నీ మనసులో నాకెప్పుడు చోటునిస్తావ్ అంటూ మనసులో ప్రశ్నించుకుంటూ చిన్నగా నవ్వుకుంది పవిత్ర. తనకు విజయ్ ప్రేమను పొందాలని అనిపిస్తుంది. మొక్కలని ఇంత ప్రేమిస్తే తన గర్ల్ ఫ్రెండ్ ప్రపంచంలోనే హ్యాపీయెస్ట్ గర్ల్ గా ఉంచుతాడేమో. ఆ గర్ల్ మాత్రం చాలా లక్కీ అని మనసులో అనుకుంటూ ఎందుకో కొంచెం సాడ్ గా, జలస్ గా ఫీల్ అయింది. పవిత్ర సహాయంతో విజయ్ మొక్కలకి నీళ్లు పోయడం చాలా తొందరగా పూర్తి అయింది. విజయ్ తర్వాత చేతులను కడుక్కుంటూ, మధుశ్రీ, నీకు నాతో ఉంటే బోరింగ్ గా అనిపిస్తుందా అని సడన్ గా అడిగాడు. పవిత్ర కూడా చేతులు కడుక్కుంటూ, అఫ్కోర్స్ కాదు, నీతో ఉంటే చాలా హ్యాపీ ఫీలింగ్ కలుగుతుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది అంటూ తన మనసు చెప్పిన మాటలను బయటికి అనేస్తుంది. తను చెప్తున్నప్పుడు ఆమె కళ్లలో ఆ సంతోషం కనిపిస్తుంది. పవిత్ర నిజమే చెప్పింది. ఒకవేళ అబద్ధం చెప్పినా ఆమె కళ్ళు చాలు తను విజయ్తో ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవుతుందో చెప్పడానికి. విజయ్ నవ్వుతూ, నేను మరీ సింపుల్ లైఫ్ స్టైల్ను లీడ్ చేస్తానని అందరూ నవ్వుతారు, అందుకే అడిగాను అని చెప్పాడు. అతను మరీ సింపుల్ గా ఉంటే పవిత్రకి తన లైఫ్ స్టైల్ నచ్చక ఎక్కడ దూరం అవుతుందో అని విజయ్ చాలా భయపడుతూ ఉన్నాడు. పవిత్ర తన హ్యాండ్స్ ను కర్చీఫ్ తో క్లీన్ చేసుకుంటూ, నిజమే, నువ్వు నిజంగా చాలా సింపుల్ గా ఉంటావు అని చెప్పింది. విజయ్కి పవిత్రను అడగాలని ఉంది, నీకు సింపుల్ గా ఉండేవారంటే ఇష్టమేనా అని. కాని అడగలేకపోయాడు. పవిత్ర ఎక్కడ ఇష్టం లేదని చెప్తుందేమో అన్న భయానికి అడిగే ధైర్యం చేయలేదు. విజయ్ పవిత్ర చేతిని పట్టుకుని హాల్ నుండి ఒక చిన్న గది వైపుకి తీసుకెళ్లి డోర్ ఓపెన్ చేశాడు. అక్కడ కిందికి మెట్లు కనిపించాయి. కిందికి మెల్లగా వెళ్ళాక అక్కడొక రికార్డింగ్ రూమ్ ఉండడం చూసి పవిత్ర సర్ప్రైజ్ అయ్యింది. తనకిదంతా చూస్తుంటే టీవీలో అండర్ గ్రౌండ్ వరల్డ్ ను చూసినట్టే అనిపిస్తుంది. రికార్డింగ్ రూమ్ చాలా పెద్దగా ఉంది. అందులో కంప్యూటర్, ఒక పెద్ద సౌండ్ కార్డ్, మిక్సర్, మానిటర్, మైక్రోఫోన్, మైక్ యాంప్లిఫైయర్, ఓకల్ ఎఫెక్ట్స్, మానిటర్, స్పీకర్స్, హెడ్ ఫోన్ స్ప్లిటర్ లాంటి గ్యాడ్జెట్స్ ఎన్నో ఉన్నాయి. అతని రూమ్ చూడ్డానికి చాలా ప్రొఫెషనల్ గా కనిపిస్తుంది. పవిత్ర తన ముందున్న ఎక్విప్మెంట్ ను ఆశ్చర్యంతో చూస్తూ, మిస్టర్ విజయ్, ప్రతిసారి నీ సాంగ్స్ ను ఇక్కడే రికార్డ్ చేస్తావా అని అడిగింది. అవును అని బదులు ఇచ్చి ఎక్విప్మెంట్ ను పవర్ సప్లైకి కనెక్ట్ చేస్తూ రికార్డింగ్ కి అంతా ప్రిపేర్ చేశాడు. ఫైనల్ గా మిక్సర్ ముందు కూర్చుని ఎక్విప్మెంట్ ను ఆపరేట్ చేయడం మొదలుపెట్టాడు. కొద్దిసేపటిలోనే ఒక అందమైన సౌండ్ ట్రాక్ రెడీ అయింది. పవిత్ర ఆ సాంగ్ వినగానే ఇమ్మీడియట్ గా రికగ్నైజ్ చేసింది. అది ఇద్దరు మిత్రులు సినిమా కోసం విజయ్ రాసిన ఫోక్ సాంగ్ అని. విజయ్ సౌండ్ ట్రాక్ ను పూర్తిగా కంప్లీట్ చేశాడు. ప్లేబ్యాక్ ఎఫెక్ట్స్ చాలా బాగా సెట్ అయ్యాయి. విజయ్ సాంగ్ లిరిక్స్ ను, మ్యూజిక్ స్కోర్ నోట్ ను పవిత్రకి అందిస్తూ, మధుశ్రీ, ఒకసారి రికార్డింగ్ రూమ్ కి వెళ్లి నా కోసం సాంగ్ పాడతావా అని అడిగాడు. అలాగే అని చెప్పి లిరిక్స్ పేపర్ తీసుకుని రికార్డింగ్ రూమ్ లోకి వెళ్లి మైక్ ముందు కూర్చుంది. విజయ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం హెడ్సెట్ ను పెట్టుకుని మ్యూజిక్ కోసం ఎదురుచూస్తుంది. వెంటనే తన హెడ్సెట్ నుండి ఒక అందమైన మ్యూజిక్ వినిపిస్తుంది. పవిత్ర తన చేతిలో ఉన్న మ్యూజిక్ స్కోర్ నోట్ ను చూస్తూ మనసులో బీట్ ను కౌంట్ చేసుకుంది. ఫీమేల్ వాయిస్ పాడాల్సిన ఎగ్జాక్ట్ టైంకి తను మెల్లగా పాటను ఎంజాయ్ చేస్తూ పాడడం మొదలుపెట్టింది. మొదటి లైన్ పాడిన తరువాత పవిత్ర పాడడం ఆపేసింది. తన హార్ట్ ఎక్సైట్మెంట్ తో, అదే సమయంలో నర్వస్నెస్ తో నిండిపోయింది. తనెప్పుడూ ఫ్రెండ్స్ ముందు మాత్రమే పాడేది. ఇలా రికార్డింగ్ రూమ్ లో ఫార్మల్ గా పాడడం తనకిదే మొదటిసారి. కాబట్టి ఈ మాత్రం ఎక్సైట్మెంట్ ఉండడంలో ఆశ్చర్యం లేదు. విజయ్ తనను పాట కంటిన్యూ చేయమని సైగ చేస్తూ చెప్పడం గమనించి ధైర్యాన్ని మూటగట్టుకుని మళ్లీ పాడడం స్టార్ట్ చేసింది. సగం సాంగ్ పాడడం పూర్తయ్యాక మ్యూజిక్ ఎండ్ అయింది. విజయ్ తనకు థమ్సప్ సింబల్ చూపిస్తూ నవ్వుతూ ఉండగా,
పవిత్ర ఎగ్జైట్మెంట్ తో హెడ్సెట్ తీసేసింది. తను నర్వస్నెస్ తో ఎటూ కదలలేకపోయింది. విజయ్ మిక్సర్ ను ఆటో మోడ్ కి సెట్ చేసి రికార్డింగ్ రూమ్ లోకి వెళ్లి, మధుశ్రీ, నువ్వు నిజంగా చాలా బాగా పాడావు. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బెటర్ గా పాడావు. మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం. టెన్షన్ గా ఫీల్ అవ్వకు. నీ బ్రీతింగ్ ను కంట్రోల్ చేసుకుంటూ ఇంకో ట్రైల్ ఇవ్వు, ఓకే అని అడిగాడు. నిజానికి పవిత్ర చాలా బాగా పాడింది. కాని మొదటిసారి పాడుతున్న ఎగ్జైట్మెంట్ వల్ల తన వాయిస్ కొంచెం అక్కడక్కడ షేక్ అయింది. విజయ్ కాంప్లిమెంట్స్ విన్న తర్వాత పవిత్ర చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. అతని ఇన్స్ట్రక్షన్స్ ను ఫాలో అవుతూ 2-3 సార్లు శ్వాసను గట్టిగా పీలుస్తూ బ్రీతింగ్ ను నార్మల్ చేసుకుంది. పవిత్ర మళ్లీ పాడడం మొదలుపెట్టింది. ఈసారి మేల్ లిరిక్స్ ను విజయ్ పాడాడు. అలా విజయ్ గైడెన్స్ లో పవిత్ర అతనితో ఒక డ్యూయట్ సాంగ్ ను పూర్తి చేసింది. మొదటి రికార్డింగ్ అయిన తర్వాత విజయ్ తనకు కొన్ని టిప్స్, అడ్వైజెస్ ఇచ్చాడు. వాయిస్ ను ఒకేసారి డిఫరెంట్ మాడ్యులేషన్ కి ఎలా స్విచ్ చేసి పాడాలో చాలా డీటెయిల్డ్ గా వివరించి చెప్పాడు. పవిత్ర చాలా తొందరగా అతను చెప్పిన దాన్ని గ్రాస్ప్ చేసుకుంది. ఇక రెండవసారి అఫీషియల్ రికార్డింగ్ చేసినప్పుడు సాంగ్ చాలా స్వీట్ గా, స్మూత్ గా వచ్చింది. వాళ్ళిద్దరూ పాడుతూ ఉండగా మ్యూజిక్ సెన్సార్స్ రూమ్ ను మొత్తం కలర్ఫుల్ లైట్స్ తో నింపేశాయి. విండో నుండి బయటి పచ్చదనం కనిపిస్తుంది. పక్షులు ఈ అందమైన మ్యూజిక్ కి ఆకర్షితులవుతూ విండో దగ్గరికి వచ్చి వాలుతున్నాయి. ఫైనల్ గా రికార్డింగ్ అయిన తర్వాత ఇద్దరూ రికార్డింగ్ రూమ్ నుండి బయటికొచ్చారు. విజయ్ మిక్సర్ ను ఆపరేట్ చేస్తూ వాళ్లు ఇప్పటి వరకు పాడిన 3 రికార్డింగ్స్ ను ప్లే చేశాడు. ఆ 3 రికార్డింగ్స్ ను కంపేర్ చేసుకుంటే తను మొదట ఎక్కడ మిస్టేక్ చేసిందో పవిత్ర ఈజీగా తెలుసుకుంది. అన్ని వర్షన్స్ విన్నాక చివరి రికార్డింగ్ చాలా స్మూత్ గా, ఆన్ పాయింట్ గా ఉండడం గమనించి ఇద్దరూ ఆ సాంగ్ ను ఫిక్స్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఆ చివరి రికార్డింగ్ లో ఇద్దరూ చాలా ఫీల్ తో పాడారు. నార్మల్ గా ఒక ఆర్డినరీ సింగర్ సాంగ్ ను పూర్తిగా రికార్డ్ చేయడానికి కనీసం ఒక 6-7 సార్లైనా పాడాలి. కాని వీళ్ళిద్దరూ మాత్రం జస్ట్ 3 రికార్డింగ్స్ తోనే ఫైనల్ వర్షన్ ను కన్ఫర్మ్ చేసేశారు. ఈ సాంగ్ వింటేనే అర్థమవుతుంది వాళ్ళిద్దరి మధ్య గ్రేట్ కెమిస్ట్రీ ఉందని. విజయ్ ఫైనల్ వర్షన్ ను కన్ఫర్మ్ చేసిన తర్వాత పవిత్ర అతని వైపుకి చూస్తూ, మిస్టర్ విజయ్, నిజంగా ఇది ఓకేనా? నా సింగింగ్ వల్ల ఈ సాంగ్ లోని మ్యాజిక్ పోతుందేమో అని భయంగా ఉంది అంటూ కంగారుగా అడిగింది. అలా ఎందుకనుకుంటున్నావు మధుశ్రీ? నువ్వు ఎంత బాగా పాడావో నీకు తెలియట్లేదు. ఒకవేళ నువ్వు మ్యూజిక్ కెరియర్ లో ఎంటర్ అయితే నీతో పాడడానికి నేను నా సింగింగ్ ను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది అని పవిత్రని పొగిడాడు. విజయ్ కి పవిత్ర మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. తనకు మ్యూజిక్ ఫీల్డ్ లో చాలా టాలెంట్ ఉందని, ఈ ఇండస్ట్రీలోకి అడుగు పెడితే తను ఖచ్చితంగా షైన్ అవుతుందని నమ్ముతున్నాడు. మిస్టర్ విజయ్, నువ్వు నన్ను మరీ ఎక్కువగా పొగుడుతున్నావు అని చెప్పి పవిత్ర నవ్వింది.